హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. చూసారా మేము ఎక్కడికి వచ్చామో? చెరువు దగ్గరికి వచ్చామండి. నా చెరువు వీడియోలు చాలా పెట్టాను అంతకుముందు, కాకపోతే ఇప్పుడు తామరపూలు పూసినాయండి. అందుకని తామరపూలు చూపెడదామని చెప్పేసి నేను చెరువు దగ్గరికి అయితే వచ్చాను. చూసారా, అసలు మొత్తం చెరువు నిండా తామరపూలే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. నీళ్ళు అయిపోతున్నాయండి, అందుకని చెప్పేసి ఒకసారి చూపెడదామని చెప్పి వచ్చానండి. సాయంత్రం టైంలో నీళ్ళు మొత్తం అయిపోతే పాపం తామర చెట్లు మొత్తం చచ్చిపోతాయి కదండి, పూలన్నీ రాలిపోతున్నాయి ఇప్పటికే చాలా వరకు. అందుకని ఒకసారి చూపెడదామని చెప్పేసి వచ్చానండి. ఈ తామర పూలన్నీ రాలిపోయిన తర్వాత ఆ మొగ్గలాగా ఉంటుంది చూసారా, అది గ్రీన్ కలర్లో ఉంటుందండి. చూడండి, మీకు దగ్గరగా పెట్టి చూపెడుతున్నాను. అయ్యో చూడండి, పువ్వులు రాలిపోయిన తర్వాత అవి ఎలా ఉన్నాయి, మొగ్గల్లాగా ఉన్నాయి కదండి. వాటిలోనే గింజలు తయారవుతాయండి, తామర గింజలు. ఆ తామర గింజల నుంచే మనకి పూల మకానా తయారు చేస్తారండి. కానీ ఇక్కడైతే మా ఊర్లో ఎవరికి తెలియదు కదా, వాటి గురించి అంతగా పట్టించుకోరు. ఇంకా అవే పూలు పోస్తాయి, అవే రాలిపోతాయి. గింజలు మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మొలుస్తాయి, అంతే తప్పితే వాటిని పూల మకానా తయారు చేస్తారు, వాటిని కోసుకుందామని ఎవరికి ఉండదండి. సాయంత్రం టైం అయ్యిందగా గొర్రెలు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాయి. చూసారా, నాకు గొర్రెలను చూడగానే ఒకటి గుర్తొచ్చిందండి. మాది పెద్ద గడ్డిల్లండి. గడ్డిల్లు అయితే ప్రతి ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి మేము తాటాకులతో ఇల్లు కప్పించుకోవాల్సి వచ్చేది. అయితే కర్రలు నరికించుకొని ముందు ఈ చెరువులోనే నానబెట్టేవాళ్ళం అండి. ఎందుకంటే పుచ్చు పట్టుకోకుండా పచ్చికర్రలు తీసుకొచ్చి ఈ చెరువులో నానబెట్టేసేవాళ్ళండి. నానబెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి అవి శుభ్రంగా నానిపోయి ఇంకా తర్వాత తీసుకొని ఎండబెట్టుకునేవాళ్ళం అండి. అలాగే చూడండి, ఇక్కడ ఎవరో నరుక్కున్నారండి కర్రలు, ఇంటికి లేకపోతే దేనికి ఉపయోగించడానికో నరుక్కున్నారు. వాళ్ళు చెరువులో పడేసి రాళ్ళు పైన పెట్టేశారండి. అప్పుడు ఇంకా నీళ్ళన్నీ తగ్గిపోయేసరికి అవి బయటపడ్డాయి. మేము కూడా అలాగే చేసేవాళ్ళం అప్పుడు. అలాగే ఒకసారి మేము కూడా అలాగే పెట్టాము. అవి చూద్దామని చెప్పి వచ్చేసరికి అండి, ఒక గొర్రె పొట్టేలు వచ్చి నన్ను అసలు ఎంతగానో పొడిసిందో. నాకైతే చాలా భయం వేసిందండి. అంత దూరం వెళ్ళడం ఉరికి వచ్చి పొడవటం, అంత దూరం వెళ్ళడం ఉరికి వచ్చి పొడవటం అలా చేసింది. నాకు అర్థం కాక చెయ్యి అడ్డు పెట్టేదాన్నండి. అది చెయ్యి అడ్డు పెడితే ఇంకా కొద్దిగా స్పీడ్గా వచ్చి పొడిసిద్దంట. నాకు ఆ విషయం తెలియక అది పొడుస్తూ ఉంటే నేను చెయ్యి అడ్డు పెడుతుంటే మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చి పొడిసేదండి. తర్వాత ఎక్కడి నుంచో దూరం నుంచి బేరన్ ఉందండి అక్కడ. అక్కడి నుంచి ఒక ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి అప్పుడు కర్ర తీసుకొని వచ్చేసరికి అప్పుడు పరిగెట్టిందండి. ఇంకా నయం, నేనైతే చెరువులో పడిపోలేదండి, అంతగానం పొడిసింది నన్ను. నాకు ఇప్పుడు అది గొర్రెలు చూడగానే నాకు అది గుర్తొచ్చింది. ఇంకా ఇక్కడ పూలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇటు తీసుకొచ్చిందండి నన్ను శారోను. ఇంకా అక్కడైతే పూలు దగ్గరకు అందుతున్నాయి అని చెప్పి మళ్ళీ ఇటు తీసుకొచ్చిందండి. ఎక్కడికి వచ్చినా పూలు అయితే సరిగ్గా అందలేదు. నీళ్ళలో దిగాలంటే నాకు భయం వేసింది, అందుకని చెప్పి నేనైతే దిగలేదు. మా శారుని చేయి పట్టుకొని లాగితే ఇలా కోసింది పూలు. ఎక్కడైనా నీళ్లు తక్కువగానే ఉన్నాయి కానండి, బురద ఎక్కువగా ఉంది. నా బరువుకి అడుగేస్తే లోపలికి దిగిపోద్దేమో, మళ్ళీ లాక్కోలేక పీక్కోలేక చావాలని చెప్పేసి నేనైతే దిగలేదు. షారోన్ అంటే చిన్నపిల్ల కదా, చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి చకచక వెళ్ళి అందుకొని పూలైతే కోసేసింది. అసలు మా చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు వీడియోలు ఉన్నాయండి, ఒకసారి చూడండి వాటిని. అసలు ఎంత అందంగా ఉంటుందో మా చెరువు. చూడండి, ఇప్పుడు మేకలు గొర్రెలు చక్కగా చెరువు మధ్యలో మేత మేసి సాయంత్రం చక్కగా నీళ్లు తాగటానికి వచ్చినాయండి. ఇంకా నీళ్లు తాగటానికి వచ్చినాయి కదా, ఇంక ఇప్పుడు తోలుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారనమాట. ఇవి ఇప్పటి వరకు అడవిలో తిరిగి వచ్చినాయి, ఇంకా చెరువు దగ్గరికి వచ్చినాయి అనమాట నీళ్లు తాగడానికి. ఇంకా ఇక్కడ నీళ్లు తాగేసి వాటి ఇంటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మా వీడియో ఎలా ఉందండి? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మా అందమైన చెరువుని ఇంకా నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి ఈ చెరువు గురించి. ఒక్కసారి కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఆ చెరువు వీడియోలు చూడాలని అనుకుంటున్నాను. నాకు మానిటైజేషన్ అవ్వడానికి కూడా ఈ చెరువు వీడియోనే కారణం అండి. చెరువు అంతా ఇలా ఎండిపోయే ఉందండి ఒక టైంలో. అప్పుడు ఫుల్ వర్షం పడింది అనమాట. పొద్దుటే మా పిల్లలందరూ దోమతెరలో పట్టుకొని చేపలు పట్టడానికి వచ్చారండి.
అప్పుడు చేపలు బాగా పడ్డాయి. ఆ వీడియో పెట్టానండి నేను. చాలా వ్యూస్ వచ్చింది నాకు. దానికి ఒక్కదానికే 1500 గంటలు వచ్చినాయండి. మేమైతే పూలు కోసుకొని ఇంకా వెళ్ళిపోతానికి రెడీ అయ్యామండి. చూడండి, ఈ కాయలైతే కోసాం కదా తామరకాయలు, ఇందుట్లోనే ఉంటాయండి గింజలు. ఆ గింజల్ని పూల మొక్కన చేస్తారండి. ఇప్పుడు తీస్తుంది కదా మా చారు, చూపెడతానండి. గింజలు వస్తాయేమో ఇందుట్లో నుంచి. అదిగో చూసారా, అలా ఉంటాయి అన్నమాట గింజలు. ఆ గింజలు ఎండితే నల్లగా ఉంటాయండి. ఆ నల్లగా ఉన్న దాంట్లో నుంచి ఒక పప్పులాగా వస్తుంది. కుంకుడు గింజలో నుంచి వచ్చిన పప్పులాగా ఉంటుంది. దాంతోటే పూల మకాన తయారు చేస్తారండి.